హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ఆలుగడ్డ కర్రీ కాదండి, ఇది ఫ్రై కాదండి, ఇది గ్రేవీ కాదండి, ఇది సంథింగ్ డిఫరెంట్. మొత్తానికి ఒకటి వచ్చేసింది. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెంతికూర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి ధనియాలు ఒక 3-4 టీ స్పూన్స్ తీసుకోండి. ఇది మొత్తం అసలు 1/2 కిలో ఆలుగడ్డకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ జీలకర్ర ఒక 1 టీ స్పూన్. ఈ రెండు ఫస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. ఇదిగోండి, ఇట్లా ఉండాలి పొడి. మనం ఎప్పుడైనా మిక్సీ గిన్నె పెద్దది తీసుకొని అడుగున ఎక్కడో వేస్తే ఇట్లా పొడి వస్తుందండి, మంచిగా మనకి మెత్తగా కాదు ఎప్పటికీ. సో ఇలా చేసుకొని ఆ పౌడర్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసేసి అది కూడా గ్రైండ్ చేసుకొని రండి. ఇప్పుడు కడాయిలోకి ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. పోపు వచ్చి ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను. ఈ రెండు వేసి కొంచెం చిటపట్లు అన్న తర్వాత ఎండుమిర్చి, దానిలో గింజలు కూడా వేసేస్తున్నా చూడండి. వేసి మంచిగా కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అమరండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి వేసుకొని మంచిగా ఆనియన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్. ఫ్రై అవ్వడానికి ముందే నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకుంటాను. సో మంచిగా ఫ్రై చేశాను. చూసారా, కలర్ చేంజ్ అవుతున్న టైంలో మన మెంతి కూర తీసుకొచ్చి కొంచెం వేయండి, లిటిల్. ఇది ఆప్షనల్ కాదండి, వెరీ లిటిల్, ఒక కట్టలో సగం. ఇది ఆప్షనల్ కాదండి, వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మెంతి కూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మొత్తం యాడ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు వేస్తున్న పసుపు, ఉప్పు, కారం కూడా మసాలాలోనే యాడ్ చేయండి, అది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు నేను పసుపు వేసేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్, వెంటనే ఉప్పు వేసేస్తున్నాను ఒక 1 టీ స్పూను, కారం వేసేస్తున్నాను ఒక 2 టీ స్పూన్స్. మీరు మీకు రుచి తగ్గట్టు వేసుకోండి ఉప్పు, కారం. ఆ తర్వాత మంచిగా ఒక 2-3 మినిట్స్ ఈ మొత్తాన్ని ఫ్రై చేస్తున్నానండి. 3 మినిట్స్ మినిమం అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదా, ఒక 1/2 కిలో ఆలుగడ్డ, దాన్ని ఇట్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని వేసేస్తున్నాను. మంచిగా మన మసాలా, కారం, ఉప్పు అన్నీ కలిసేంత వరకు దాన్ని కొంచెం ఒక 20-30 సెకండ్స్ మంచిగా అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ వదిలేయండి. ఇంకా అయిపోయిందండి. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నామా, కొత్తిమీర వేసి దించేసినామా అంటే అద్దరిపోయే ఆలు కర్రీ రెడీ. ఇది చాలా అన్నంలో కలుస్తుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పరాటాలోకి మీరు మధ్యలో పెట్టుకోవాలంటే కూడా ఇది బాగుంటుంది. దోశ వేసినప్పుడు ఆలుగడ్డ మసాలా దోశ వేస్తాం కదా, దానిలో కూడా ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి.